హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా వండుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుంది ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్ అన్నిటికీ కూడా మనం ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి ఇదంతా కూడా కలిపేసి ఒక 1 అవర్ పక్కకు పెట్టుకొని ఇందులో మనమైతే పోపు అయితే రెడీ చేసుకున్నాము. ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ చికెన్లో వేసాను కాబట్టి ఇప్పుడు చూసి వేసుకుంటున్నాను. మీరు కూడా చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడే మనం వేస్తాం కదా, ఓన్లీ ఇప్పుడు ఆనియన్స్ మగ్గడానికి మాత్రమే వేసుకొని ఇవన్నీ ఆనియన్స్ మంచిగా మగ్గించుకోవాలి. చూసారా, ఇవన్నీ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం చికెన్కి అన్నీ కలిపేసి పెట్టాము కదా మసాలాలన్నీ కూడా, అవైతే చికెన్ కూడా వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఇదైతే ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూసారా, ఒక 5 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత ఇందులో అయితే ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను నేనైతే. అవి అయితే వేసుకొని అంతా కలిసే విధంగా టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేయండి, సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూసారా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి, వంట రాని వాళ్ళు కూడా వండుకోవచ్చు అన్నమాట. చూసారా, ఇదంతా మంచిగా ఫ్రై అయితే మనం పైనుంచి కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే. చూసారా, కర్రీ సూపర్గా ఉంది కదా. నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.